వెహికల్ వస్తుంది బస్సులో గల ఒక క్వార్టర్లో 2450 కిలోల విత్తనాలను పత్తి విత్తనాలు లూజ్గా ప్యాకెటింగ్ చేస్తున్న పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ జాయింట్గా సంయుక్తంగా దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. దాని విలువ సుమారుగా 49 లక్షలు ఉంటుంది మార్కెటింగ్ ప్రకారం. అది అంటే గుంటూరు నుండి సుబ్బారావు మరియు రోషయ్య అనే వ్యక్తులు దాన్ని మన బెల్లంపల్లి ఈ బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఎక్కువ పత్తి చేస్తారు కనుక బెల్లంపల్లి 7 మండలాలు రైతులకు వీటిని అంటగట్టొచ్చని చెప్పేసి వాళ్ళు ప్యాకింగ్ చేయడం, దానికి కలర్ వేయడము చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. వీటిని టెస్ట్ కోసం అంటే గ్లైసిల్ హెచ్టీ ప్రోటీన్ దాంట్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మేము సీడ్ టెస్టింగ్ ల్యాబ్కి 1 కిలో సీడ్ తీసి టెస్ట్కి పంపిస్తాం. అంటే కేసుకి సపోర్టింగ్గా ఉండడానికి హెచ్టీ ప్రోటీన్ దాంట్లో ఉందని తేలితే అది గ్లైసిల్ సీడ్ కింద అంటే అప్రూవల్ జీఈఎస్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ కమిటీతో సీడ్ అప్రూవ్ అయ్యి వస్తుంది PT2. అది లేకపోతే దాన్ని మనము గ్లైసిల్ విత్తనాలుగా హెచ్టీ విత్తనాలుగా పరిగణించి కేసు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానికి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఆ విత్తనం వేసుకోవడానికి. దాని మీద 420 కేసు 420 కేసు ప్రకారంగా కేసులు చేయడం జరుగుతుంది. అలాగే రైతులు ఇలాంటి ఎవరైనా అంటే రైతులకు నా సూచన ఏంటంటే ఇప్పుడే అదనుగా వ్యాపారస్తులు విత్తనాలను లూజ్ విత్తనాలను ఇచ్చి ఇంటింటికి తిరిగి అమ్ముతారు. ఇలాంటిది ఎక్కడన్నా రైతులు చూస్తే వ్యవసాయ శాఖకు కానీ పోలీసులకు కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది.